ఒకటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాత రెండో దశకి వెళ్తున్నాడు. మొదటి దశ ఆయన ప్రెస్ మీట్లు, ఆయన ట్విట్టర్లో స్పందనలు వరకే పరిమితమైనాడు. ఇప్పుడు 6 నెలల తర్వాత రెండో స్టెప్ లో వినతి పత్రాలు మాసుగా ప్రజల నుంచి ఇప్పించే రెండో దశకి వెళ్తున్నాడు. మొత్తంగా ఇప్పుడు కూడా అధికార రాజకీయాల్లో పవర్ లో ఉండే వాళ్ళు చేసే తప్పులు లేదా ఇచ్చే అవకాశాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి. ప్రతిపక్షం స్వతంత్రంగా ఏది జైలు పెట్టి చేయడానికి కుదరదు. అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే అవకాశాలు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకున్న అవగాహన మేరకు ఈ 6 నెలల కాలంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు ఏమి అమలు కాలేదు. అంటే ప్రజా వ్యతిరేక పన్నులు వేయడం, భారాలు మోసేయడం, ప్రైవేటీకరణ చేసేయడం, ఉద్యోగాలు తీసేయడం, అంటే ఏదైతే ప్రజలను మాస్గా ఇబ్బంది పెట్టే డైరెక్ట్ యాక్టివిటీ ఈ 6 నెలల్లో ఒకటి అనౌన్స్మెంట్ ఏం జరిగింది, విద్యుత్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు పెరగడం. ఇది కానీ మిగతా అన్ని విమర్శలు అంటే ఏంటి, ఇచ్చిన హామీలు ఏంటి, అమలు అవుతున్నది ఏంటి, ఇది విమర్శలు ఉన్నాయి తప్ప కూటమి పైన పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపేశారనే విమర్శలు లేవు. కానీ విచిత్రంగా అధికార పార్టీ చేసే వ్యూహాత్మక తప్పిదాల వల్ల పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిన వాళ్ళకి రావాల్సిన చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. దాని వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. ఉదాహరణకు చూడండి, ఈ 6 నెలల కాలంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఓడిపోయి ఒక పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఒక ఓపిక ఉంటుంది. ఆ ఓపిక ఏంటంటే ఏమీ అమలు చేయకపోయినా ఇచ్చిన హామీలు 6 నెలల్లో, సంవత్సరం చూద్దాం అని ఓపిక ఉంటుంది. ఇది మనిషికున్నటువంటి సామాజిక పరిస్థితులు. రెండో వైపు ఘోర పరాజయం వైసీపీ పొందింది. ఒక పక్క వైసీపీ ఘోర పరాజయం, ఇంకొక ప్రజల్లో కన్విన్సింగ్ మెథడ్. ఈ టైంలో చాలా హుందాగా, చాలా జాగ్రత్తగా, ఒక ఆనందంగా నడపాల్సిన ప్రభుత్వం రావడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు, జగన్మోహన్ రెడ్డి గారి దుస్థితి కారణం చెప్పి ఆయన మీద అటాక్ చేయడం మొదలెట్టాడు. దానికి సమాధానం చెప్పడం ఆయన మొదలెట్టాడు. అప్పుల పైన, బడ్జెట్ పైన, ఇవన్నిటి పైన వాళ్ళు ఎప్పుడైతే జగన్ మీద విమర్శించారో చాలా ఈజీ అయిపోతుందా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అధికార పార్టీ చేసే శ్వేతపత్రాలు అనవసరం. రావడం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏం చేయబోతాం చెప్పుకుంటే బాగుండేది. హామీల అమల్లో కూడా కొంత వాయిదా వేస్తున్నాడు, ప్రజలు ఏమనుకోరు. ప్రతిపక్షం విమర్శించవచ్చు మీరు ఇచ్చిన అమలు, కానీ ప్రజలకు ఓపిక ఉంటుంది. ఇలా ఇన్బ్యాలెన్స్ వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలుగా మారిపోతుంది. కాబట్టి ఆయన ఈజీగా ప్రజల్లోకి ఇప్పుడు కూడా చూడండి, రెండో దశ కార్యక్రమంలో కూడా 6 నెలల తర్వాత ఏం పిలిపించినాడు, కలెక్టర్ దగ్గర పోయి రిప్రజెంటేషన్, ధర్నా కాదు, ధర్నాలు రాస్తారోకాలు కాకుండా, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూతో ముడిపడకుండా 100 మందో 1000 మందో 200 మందో 100 మంది పోయి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. రెండో వైపు పోలీసులతో గొడవ లేదు. కాబట్టి చాలా సులభంగా ఉంటుంది పార్టీ కార్యకర్త. కానీ ప్రజల మీద ఒత్తిడి చేసిన ప్రభుత్వం ఆ రకమైన బహుదార్థక స్టెప్ ఆయన తీసుకున్నాడు. ఇది ప్యూర్ గా జగన్మోహన్ గారి త్వరగా బయటికి వచ్చి జనంలోకి రావడానికి, జనం నుంచి అప్రజించడానికి కారణం ఏంటంటే అధికార పార్టీ ఇస్తున్న అస్త్రాలు. పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు వేయకుండానే అధికార పార్టీ ప్రతిపక్షానికి ఇస్తున్నటువంటి అస్త్రాలుగా నేను చూస్తాను. ఓకే, ఈ 6 నెలల పాలన కూడా చూసాము కూటమి సర్కారుకి సంబంధించి. సో దాని మీద ఆయన పెద్ద ఎత్తున వ్యతిరేకత అంటే ఏదైనా పథకాలు ఇచ్చారో గత ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని సరిగా అమలు చేయలేట్లేదు కాబట్టి వాటి మీద కూడా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు పథకాలు ఇవ్వలేదు, దాని మీద ఒక మైనస్ అయిపోయింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళందరికీ సపోర్ట్గా మాట్లాడతామని చెప్తున్నారు. ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తే వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. నాకు ఇంకోసారి అడుగుతారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల పాలనలకు సంబంధించి కూటమి సర్కార్ని ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలు ఏవైతే ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ రెండింటి మీద పోరాటం చేయడం వల్ల వైసీపీకి మళ్ళీ కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ముందు ప్రస్తావించినట్టు అధికార పార్టీ చేసే తప్పులే ప్రతిపక్షానికి ఒక అసెట్ గా మారుతాయని ఉదాహరణ ఏంటంటే హామీల విషయంలో మిగతా వాళ్ళు ఎవరికి లేని అసెట్ జగన్ కు ఉంటుంది. 2 కారణాలు దానికి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన ఎంచుకున్న ప్రాధాన్యతల పట్ల చాలా రిజర్వేషన్స్ చాలా మందికి ఉన్నాయి. నిజానికి ఆ పద్ధతిలో పరిపాలన చేయొచ్చా చేయకూడదని నాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ జగన్ కి అందులో క్రెడిబిలిటీ ఉంది, చెప్పింది చేసినాడు అని. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసినాడు. ఆ హామీల అమలు పట్ల నాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ భిన్నాభిప్రాయాలు చెప్పేవారు కూడా చెప్పింది చేసినాడు అనే ఒక ఇమేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. నెంబర్ 1. దానికి ఏం చేశాడు, ఏకంగా ఒక వ్యవస్థను సృష్టించాడు. గ్రామ సచివాలయాలు, 1,30,000 మంది ఎంప్లాయీస్, వాలంటీర్లు 2 లక్షల చిల్లర, దాదాపు 3-4 లక్షల మంది ఒక గవర్నమెంట్ సమాంతర వ్యవస్థను సృష్టించి హామీల అమలు కోసం వ్యవస్థాగత ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని పాపులర్ ముందు తీసుకోలేడు. చంద్రబాబు గారిని నమ్మద్దు అని.
మీకు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో ఆయన మేనిఫెస్టోని చూపించాలి, ఆయన చంద్రబాబు మేనిఫెస్టోని చూపించుకున్నాడు, ఆయన అమలు చేయడం. ఈ రెండిటి వల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు అది మారుమోగుతూ ఉంటుంది కదా. ఎన్నికలకు ముందు కూడా ఈ హామీలు అమలు ఎప్పుడు కూడా రెండు రాజకీయ పార్టీల మీద అశోక్ గారు నీ హామీలు ఎక్కువ నా హామీలు ఎక్కువ ఇట్లా జరుగుతూ ఉంటుంది చర్చ. అవును, మీరు ఒక పార్టీ తరపున నేను 10 రూపాయలు ఇస్తాను, నేను 15 రూపాయలు ఇస్తానంటాడు. ఇట్లాంటి డిబేట్ నడిపించి చూస్తాం. దానికి రివర్స్ లో 2024లో అశోక్ అమలు చేయడు, ఇదే నా స్లోగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం ఇచ్చి అప్పుడు అశోక్ గారు ఏం చేస్తాడు, నోరు మూసుకుని నేను అమలు చేస్తానంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు బడ్జెట్ చాలదు, అమలు చేయలేడు, ఇది ఆయన చెప్పిన స్లోగన్. చంద్రబాబు గారు నీకు తెలియదు, నీకు చేత కాదు, నువ్వు చేతులు ఎత్తేను, నేను సంపద సృష్టిస్తాను, నా అనుభవం అని ఆయన మాట్లాడినాడు. చంద్రబాబు ఈ రెండు ప్రజల మారుమోగుతా అవుతా ఉంది. ఇప్పుడు దాన్ని ఏ కారణం ఇచ్చి అమలు చేయకపోయినా అప్పుడు జగన్ చెప్పాడు ఈయన చేసిన జరిగిన అంటారు. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేశాడని చెప్పడం, క్రెడిబిలిటీ ఉండడం. ఈయన ఎన్నికల్లో అదే ప్రధానంగా చంద్రబాబు అమలు చేయడని చెప్పడం, నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఇది మారుమోగుతా ఉంది. సోషల్ మీడియా పెరిగింది కాబట్టి, రికార్డుగా మన చేతిలో ఉన్నాయి కాబట్టి. అవును. సో ఖచ్చితంగా ఈ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సూపర్ 6 సూపర్ 7 పదే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దానికి విలువ పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం రీత్యా అమలు చేయకపోయినా సాధ్యాసాధ్యం అమలు చేయకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఖచ్చితంగా విలువ పెరుగుతుంది. అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో ఈ కేంద్ర మంత్రులతో ఏపీ రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వరుస భేటీలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి సార్. మొన్నటిదాకా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కలిస్తే ఇప్పుడు ప్రతిపక్షం అంటే వైసీపీ ఎంపీలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు కూడా కలుస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందినటువంటి పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు ప్రధాని మోదీని కలిస్తే ఈరోజు అమిత్ షాని కూడా విజయసాయి రెడ్డి కలవడం కూడా మనం చూస్తాం. ఏంటి ఇది రాజకీయ పరంగా ఏమన్నా చర్చనీయాంశమైన సబ్జెక్టా, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల కోసం ఏమన్నా మాట్లాడినటువంటి అంశమా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గత 10-15 ఏళ్లుగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాడు, వైసీపీ రిప్రజెంటేటివ్ గా, పార్లమెంటరీ ప్రాబ్లెట్. మన సుబ్బారెడ్డి గారు అయ్యారు కానీ ఈ 10 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు. సహజంగా ఆయనకు ఆ రిలేషన్స్ లబ్ధితో వస్తుంది. ఈ 10 ఏళ్ళు కూడా హోంమంత్రిగా అమిత్ షా గానే ఉన్నాడు. జగన్ తర్వాత కేంద్ర నాయకులతో మంచి రిలేషన్స్ ఉన్నది అమిత్ షా గారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ వైసీపీ కాబట్టి. ఆయన కానీ ఈ ప్రాధాన్యత ఎందుకు చర్చనీయాంశం అయింది అన్ని ఛానల్స్ లో అంటే, కాకినాడ పోర్టుకు సంబంధించి కేఎల్ రావు గారు అనే ఒక ప్రైవేట్ ఈ పోర్టుకు సంబంధించిన ఆస్తుల్లో షేర్లలో బలవంతం చేసి విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారి కుమారుడు విజయసాయి రెడ్డి అరబిందోకి సంబంధించిన షేర్లు బలవంతం చేసి అధికారాన్ని ఆటకుండా మమ్మల్ని బెదిరించి దాచుకునేసినారు అని ఆయన సిఐడిలో కేసు పెట్టినట్టుగా మనం పత్రికలో చూసినాం. ఈ సందర్భంగా హోంమంత్రిని కలవడంతో ఏదన్నా దీనికి లింక్ ఉందా అనడానికి సహజంగా రాజకీయాల్లో ప్రాధాన్యత వచ్చేస్తుంది. 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, పోర్టులో ఏం జరుగుండొచ్చు, కేసు ఎట్లా నడుస్తుంది, ఏం జరిగిందో అనే దాంట్లో మనకు ఆధారాలు లేవు. సహజంగా నన్ను బెదిరించారనడానికి తగిన ఆధారాలు లేకుండా బెదిరించున్నా కూడా ఆధారాలు చూపకపోతే కుదరదు కదా. బెదిరించడానికి మినిమం ఆధారాలు ఇంకా నేను పలానా ఆయన చెప్పినాడు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు బెదిరించారని. కానీ ఒక మనం సామాజిక అంశాలు ఆలోచించేట్టుగా ఖచ్చితంగా ఎవరైనా అధికారికంగా బెదిరించినట్టు ఆధారాలు దొరికితే ఖచ్చితంగా వాళ్ళ చర్య తీసుకోవాలని కోరతాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసు వాళ్ళు ఎన్సీఆర్టీలో కాకుండా నేషనల్ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సెక్షన్ 210 to 213 కంపెనీ యాక్ట్ 2013 ఇది ఎవరు ప్రస్తావించట్లా. ఇప్పుడు మన మీడియాలో ఇది తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడుతుంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్షన్ 210 213 కంపెనీ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే, ఈ షేర్లకు సంబంధించి కంపెనీల్లో బదలాయింపులో గాని ఏదైనా ఫిర్యాదులుంటే, కంపెనీ యాక్ట్ కి సంబంధించిన ఏదైనా ఫిర్యాదులుంటే ఎన్సీఆర్టీ నేషనల్ కంపెనీ రిజిస్ట్రేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉంటుంది కదా, ఎన్సీఆర్టీ నేషనల్ కంపెనీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్ ఏదో ఉంటుందో ఆ ట్రిబ్యునల్ లోనే ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ అంటే ఫిర్యాదు చేస్తాం, అట్లా ఫిర్యాదు చేయాలి. అట్లా కాకుండా దేశంలో నీ బుద్ధుబుద్ధి చోట ఫిర్యాదు చేయడానికి, బుద్ధుబుద్ధి దీన్ని విచారించడానికి స్కోప్ లేదు. అంటే తిరుపతిలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్న గొడవ జరిగితే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెడితే కుదరదు కదా, అట్లాంటిది. కానీ ఇక్కడ సిఐడి వాళ్ళకి కేసు పెట్టడం, ఫిర్యాదు చేయడం, టేకప్ చేయడం అనేది నాకు కొంచెం నిలుస్తుందా ఈ కేసు అనే అనుమానం ఉంది. అంటే టెక్నికాలిటీస్ వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేస్తారో నాకు తెలియదు. కాబట్టి ఈ యాక్ట్ లో ఉన్న పరిమితుల రీత్యా ఈ కేసు పైన వాళ్ళు క్రాష్ పోయారు అనుకోండి, నిబంధనల ప్రకారం సిఐడి లో ఇది చెల్లదు, ఈ కేసు విచారణ పరాజు క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుకు ఆ పరిమితి ఉందనేది నా మొదటి పాయింట్. రెండో పాయింట్, విజయసాయి రెడ్డి గారి పేరు కూడా అందులో ఉంది కాబట్టి కలిసి నేను అనుకోవట్లేదు. ఈ కేసుకే పరిమితి ఉంది,
ఎన్సీఆర్టీలో ఫిర్యాదు చేయాలి, వాళ్ళు విచారించాలి, చాలా టైం పడుతుంది, అంత సులభం కాదు. దీనికి భయపడిపోయి అమిత్ షా గారిని కలిసే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది విజయసాయి రెడ్డికి ఉన్న స్వభావం రీత్యా జగన్ తో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకో పద్ధతిలో బీజేపీలోకి వెళ్ళిపోతాడని నేనైతే అనుకోను. ఈ కేసుకి దానికి సంబంధం ఉండదు. రొటీన్ భేటీల్లో బాగా ఆయన కూర్చోని పోయి కలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ కేసు సందర్భం వచ్చింది కాబట్టి సహజంగా విజయసాయి రెడ్డి గారు ఈ విషయం మాట్లాడుంటాడా అని అనుమానించడానికి మాత్రం ఆస్కారం.